తెలంగాణ జేఏసీ ప్రభుత్వానికి మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న కోదండరాం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వము భగ్నమైపోతుంది, ప్రభుత్వము అస్థిరమైపోతుంది అని అనుకొని ఆ కారణం చేత నిరసనలను అడ్డుకుంటే, నిరసనలకు అవకాశాలను నిరాకరిస్తే మనం ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులకు పోయే ప్రమాదం ఉంది. అది మంచిది కాదు. అది మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును మేము అనుభవిస్తున్నాం. దాని ద్వారా మేము ప్రజలకు సమస్యలను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలను అర్థం చేసుకొని పరిష్కరిస్తే ఇంతదాకా వచ్చేది కాదు కదా. మీ అందరికీ తెలుసు, మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఈ 5 సమస్యలను మీరు దృష్టిలో పెట్టుకొని పరిష్కారం కోసం మీరు కనుక ఒక విధానాన్ని ప్రకటిస్తే మేము ర్యాలీనే రద్దు చేసుకుంటామని చెప్పినాం కదా. ఇక అంతకంటే మేమేం ప్రతిపాదన పెట్టాలి? నిజంగా మీ చేతిలో కదా ఉంది. నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఇవాళ దాకా రాకపోయేది కదా. 20 రోజుల ముందు మేము పర్మిషన్కు ఉత్తరం పెట్టుకున్నాం కదా. ఎట్లా నిర్వహించుకుందామని చర్చించడానికైనా అవకాశం ఉంది కదా. 20 రోజులు కూడా మేము ఇచ్చిన పర్మిషన్ లెటర్ మీద నిర్ణయం తీసుకోకపోవటం ఎట్లా అర్థం చేసుకోవాలి? మేము కేవలము న్యాయసమ్మతమైన సమస్యల పరిష్కారం కోసం మీటింగులు పెట్టుకుంటుంటే ఆ మీటింగులకు కూడా అవకాశం లేకుండా చేసి ఎక్కడికక్కడ పోలీసు వేధింపులకు గురి చేయటం. నిజంగా పర్మిషన్ కోసం చర్చ జరుగుతుండగా కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకే తెలంగాణ జేఏసీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నట్టు చెప్పారు ఎమ్మెల్సీ పొల్లా రాజేశ్వరరెడ్డి. ర్యాలీ విఫలమైందన్న పొల్లా ఏదో నామమాత్రంగానే విద్యార్థులు, యువత ర్యాలీలో పాల్గొన్నట్టు చెప్పారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కోదండరామ్ గారు కానీ మరొక సంఘం కానీ ఎవరికి కూడా ప్రజల యొక్క శాంతి భద్రతలను భంగం పరిచే హక్కు లేదని కరాఖండిగా చెప్పడమే కాకుండా అదేవిధంగా ఇవాళ చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ కోదండరామ్ గారితో ఎవరు కూడా లిప్ సింపతిగా కొద్దిమంది కలిసి వచ్చింది తప్ప ఏ రాజకీయ పక్షాలు కానీ, కొన్ని విద్యార్థి సంఘాలు, కొన్ని యువజన సంఘాలు ఏమన్నా మామూలుగా సింపతి ఇచ్చినాయి తప్ప ఎవరు కూడా కలిసి రాలే. జనరల్గా అరెస్ట్ అయితే సింపతి లేకపోతే ఖండించడం అనేది అన్ని పార్టీల వంతు ఆ విధంగానే చేశాయి. కానీ ఎవరు కూడా వారు చేస్తున్న కార్యక్రమంలో పాలు పంచుకోలే. విద్యార్థులు కానీ నిరుద్యోగులు కూడా ఇవాళ పాలు పంచుకోలే. కొద్దిమంది మాత్రం పాలు పంచుకుంటేందుకు ప్రయత్నం చేశారు. చట్టం ఎక్కడైతే అతిక్రమిస్తారో వారందరినీ కూడా చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం చర్య తీసుకున్నది. తెలంగాణ వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. నిరుద్యోగ ర్యాలీ విషయంలో కోర్టు ఆదేశాలను కోదండరాం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కోదండరాం ర్యాలీ వెనుక పార్టీలు ఉన్నాయని ఆరోపించారు నాయని. వాళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో 2,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు, తెలుగుదేశం ఎన్ని ఇచ్చిండు? మేము వచ్చి 2.5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము? పోలీసుకే 11,000 ఇచ్చాం. మొత్తం దాదాపు 35,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పటికీ ఇంకా ఇస్తాం. 5 ఏళ్లలో మేము తప్పకుండా 1,07,000 ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఓపెన్గా అసెంబ్లీలో డిక్లేర్ చేశారు. ఇదేం దొంగదాపరం కాదు కదా. మేము చేసేదంతా అందరికీ తెలుసు. పత్రికలు వస్తుంది, మీడియాలో వస్తున్నది. ఉద్యోగాలు పోతున్నారు, ఇంటర్వ్యూలు రాస్తున్నారు. ఇవన్నీ దొంగదాపరా? ఎందుకయ్యా? తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎందుకు కుట్రలు అన్నీ మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఆయన అంటాడు మేము తెలంగాణలో మా మీద ఇట్లా చేస్తారా అంటాడు. నువ్వు నిజంగా తెలంగాణలో అయితే మరి నేను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెలంగాణ ప్రభుత్వానికి.